జీవితం చాలా చిన్నది అందరిది. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మన జీవితంలో జరిగే అనేక అనుభవాలే జీవితంలో అతి ముఖ్యమైన ఘటనే మనల్ని పెడతాయి. సమాజానికి దగ్గరగా ఉండాలి అంటే మనుషుల యొక్క మనసులకు దగ్గరగా ఉండాలి. ఈ జర్నీ అనేది జీవిత ప్రయాణం రైలు ప్రయాణంతో పోలిస్తే ప్రయాణం సాగుతోంది. చూసారా ఎంత వేగంగా వెళ్ళిపోతుందో రైలు. జీవితం కూడా అంతేనండి, వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎవరి స్టాప్ వచ్చినప్పుడు వారు దిగి వెళ్ళిపోతూ ఉంటారు. మరలా జర్నీ సాగుతుంటుంది, ట్రైన్ వెళ్ళి ఉంటుంది. మరలా ఇంకొకటి అవకాశం వచ్చినప్పుడు, వారి ఊరు వచ్చినప్పుడు, వారి గమ్యం వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ జీవితం అనే ప్రయాణం మహాప్రయాణం, పెద్ద గమ్యం ఇది. మనకి రేపేమిటో తెలియదు, ఎల్లుండేమిటో తెలియదు, మన భవిష్యత్తు ఏమిటో తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. కానీ ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలి, అందరికీ సహాయం చేస్తూ ఉండాలి, అందరి మనసులలో మంచి స్థానం సంపాదించుకోవాలి, అందరికీ మేలు చేసే విధంగా ఆలోచించాలి, మంచి సహృదయత కలిగి ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అమరజీవులుగా స్థిరపడిపోతాం. అంటే చనిపోయినా కూడా బ్రతికున్నట్టే లెక్క. అటువంటి జీవితమే ఒక సార్థకతమైనటువంటి జీవితం, అటువంటి జీవితమే నిజమైన జీవితం. కాబట్టి కీర్తిని, అపారమైనటువంటి కీర్తిని వదిలి వెళ్ళటమే ఈ జీవితం యొక్క గమ్యం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితం అనే ఈ రైలు ప్రయాణం ఏ విధంగా సాగిపోతుందో అదేవిధంగా జీవితాన్ని మనం అద్భుతంగా మలచుకొని, ఎంతో అద్భుతంగా మలచుకోవటం మన చేతిలోనే ఉంది. ఎవరో వచ్చి ఏదో చేసేస్తారనుకోవటం ఉత్త భ్రమ. మనల్ని మనమే మలుచుకొని అద్భుతమైనటువంటి శిల్పంగా తయారయ్యి మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలిగితే మనకి, మన కుటుంబానికి, మన ఊరికి, సమాజానికి, దేశానికి ఒక పెద్ద గొప్ప వ్యక్తిగా మనం పేరు ప్రఖ్యాతులు గడించగలుగుతాం. అదే నిజమైన జీవితం, అదే నిజమైన జీవితం. దానికోసం తాపత్రయపడాలి, దానికోసం ప్రాకులాడాలి ప్రతి ఒక్కరు కూడా. అదే జీవితం అంటే. అంతే తప్ప తప్పుడు ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, సమయం వృధా చేయటం అనేది మహాపాతకం. కాలాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణం అమూల్యమైనదే. పోయిన కాలం తిరిగి రాదు, వెళ్ళిపోయిన కాలాన్ని మనం కోట్లు పెట్టినా తిరిగి తేలేము. వర్తమానమే మన అవసరమైంది. ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది ముఖ్యం. కాబట్టి మంచి పనిని వాయిదా వేయకుండా, మంచి పని అని మనసులో మెదిలిన వెంటనే చేసేయాలి. పని రేపు చేద్దాంలే అని వాయిదా వేసుకోకూడదు. రేపు ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. కాబట్టి మన జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకొని ఒక చక్కని పౌరునిగా సమాజం గుర్తించి దేశాన్ని ఏలే విధంగా తయారవ్వగలిగితేనే వాడి జీవితం గొప్ప జీవితం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాన్ని ఎంత కష్టమైనా సరే అద్భుతంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్షణం మహర్నిశలు ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మరల ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాం. కాబట్టి ఈ జీవితంలో అనే ప్రయాణం చూసారా ఎంత వేగంగా వెళ్ళిపోతుంది ట్రైన్. అది మన జీవితం కూడా అంతే వేగంగా కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. చూస్తుండగానే చిన్నపిల్లలు ఉంటాం, చదువుకునే స్థాయి నుంచి కాలేజీ నుంచి ఉద్యోగం నుంచి పెళ్లి నుంచి పిల్లలు, వారు పెద్దవారైపోయి వృద్ధులమైపోతాం, పెద్దవాళ్ళమైపోతాం. ఇట్లా కాలం కంటికి చూస్తుండగానే మన ముందు విపరీతమైన వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితం అనే ఈ ప్రయాణంలో మనం అద్భుతమైన వ్యక్తిగా తయారవడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి. సమాజానికి హితం చేసే విధంగా ఉండాలి.
ఉండాలి. జీవితం అంటే అపురూపమైనటువంటి జీవితం ఇది. మరల పుడతామో లేదో తెలియదు. మరల ఎలా పుడతామో, ఎప్పుడు పుడతామో, అసలు పుడతామో లేదో కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ ఉన్న చిన్న జీవితాన్ని సంతోషంగా గడపాలి, ఆనందంగా గడపాలి, ప్రతి క్షణం ఆస్వాదించాలి. ప్రతి క్షణాన్ని అద్భుతమైనటువంటి క్షణంగా మలుచుకోగలిగినప్పుడే మన జీవితం సార్థకత.